సో గాయ్స్ ఢిల్లీ మెట్రోలో ఉన్నాయి చూడండి. సో మేము రాష్ట్రపతి భవన్ నుంచి లాల్ కిల్లాకి అయితే వచ్చాము రెడ్ ఫోర్ట్ని అయితే చూడడానికి. సో ఇక్కడ ఢిల్లీలో మెట్రోని అయితే చాలా బాగా పడుతున్నారు గాయ్స్. ఫేర్స్ కూడా చాలా తక్కువైనాయి. నాకు 6 స్టాప్స్కి 20 రూపీసే పడింది. సో అంత తక్కువ ఉన్నాయి. చూడండి మన హైదరాబాద్లో అదైతే ఒక్క స్టాప్కి 10 రూపీస్, ఇక్కడ 6 స్టాప్స్కి 20 రూపీస్ పడింది. అలా ఉంది. ఇక్కడ జనాలు కూడా చాలా బాగా వాడుతున్నారు. బాగుంది, చాలా రష్ ఉంది గాయ్స్. లాల్ కిల్లా, రెడ్ ఫోర్ట్. సో మనకు రెడ్ ఫోర్ట్ కూడా వచ్చేసాడు. సో వెళ్ళిపోయి చూసేద్దాం రెడ్ ఫోర్ట్ కూడా. హలో గాయస్, మరి రెడ్ ఫోర్ట్ ముందు అయితే నేను వెళ్తుంటే నాకు కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అయితే కనిపించాయి. ఆ వీడియోసే అండి ఇవి. చూడండి ఎలా అమ్ముతున్నారు. పూరీలు అలాగే ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఏమేమి కనిపించాయో మొత్తం తీసాను చూడండి. పానీపూరి అండి, పానీపూరి చూస్తున్నారుగా ఇలా పెట్టేస్తున్నారు. చూడండి ఎలా అమ్ముతున్నారు. మన దిక్కు పానీపూరికి ఇక్కడ పానీపూరికి ఎంత తేడా ఉందో. నేనైతే ఆ వీడియోస్ అయితే చూసేస్తున్నాను చూడండి. ఇక్కడ గోల్గప్పే పానీపూరి కూడా అంటున్నారు. అలాగే ఇది మన దిక్కు ఐస్ కుల్ఫీస్ అండి. కుల్ఫీస్ అమ్ముతారు కదా, అదైతే ఎలా పెట్టారో చూడండి. చాలా బాగా అనిపించింది. మనం వీడియోస్లో కూడా చూస్తుంటాం చాలా. నేనైతే డైరెక్ట్గా చూశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో గైస్ మనం రాష్ట్రపతి భవన్ నుంచి డైరెక్ట్ రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం మెట్రోకి వచ్చేసాము. చూడండి ఇదే రెడ్ ఫోర్ట్, ఎర్రకోట. సో ఇదే గాయ్స్ రెడ్ ఫోర్ట్ అయితే. చూడండి బ్యాక్ కెమెరా కూడా చూస్తుంది. సో ఇదే గాయ్స్ రెడ్ ఫోర్ట్ అయితే. క్రౌడ్ అయితే చాలా ఉంది గాయ్స్. సో ఢిల్లీ అంటేనే కదా. సో గాయస్ మనమైతే రెడ్ ఫోర్ట్లోకి వచ్చేసాము. రెడ్ ఫోర్ట్లోకి ఎంట్రీ పర్ పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. మ్యూజియం అయితే లేదు. మ్యూజియం 4 తర్వాతే క్లోజ్ అంట. సో మేమైతే విత్ రెడ్ ఫోర్ట్ ఎంట్రీ అయితే తీసుకుని వచ్చేసాము. చూడండి. సో ఒకసారి టికెట్ తీసుకొని మొత్తం రెడ్ ఫోర్ట్ మొత్తం తిరిగేచ్చు అన్నట్టు. రెడ్ ఫోర్ట్ ఎర్రకోట. సో గైస్ ఎర్రకోటలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో మరి మంచి క్లిప్ అయితే క్లిక్ చేస్తాను. సో
మొత్తం ఇక్కడైతే షాపింగ్స్ అయితే ఉన్నాయండి, మొత్తం షాపింగ్ స్ట్రీటే. దీని తర్వాత అయితే ఇంకా చూడడానికి అయితే ఉన్నాయి. చూడండి, నేను వెళ్ళిన టైంకి అయితే జనాలు అయితే చాలామంది ఉన్నారు. కొంచెం షాపింగ్ కూడా చేశాను నేను కూడా. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్స్ అయితే నేను తీసుకుంటాను. అంటే మనం ఒక ఏరియాకి వెళ్ళినప్పుడైతే ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోవడం వల్ల మనం ఎప్పుడన్నా ఇంట్లో పెట్టుకొని చూసుకున్నప్పుడు మనకు కూడా మన ఆ ఏరియా మెమరీస్ అయితే గుర్తుకొస్తాయి చూసినప్పుడల్లా. సో అందుకైతే నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి అయితే తీసుకుంటానండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే మాత్రం అలాంటివి తీసుకోవడం వల్ల అవి మన ఇంట్లో ఉంటే మనకు అప్పుడప్పుడు ఆ మెమరీస్ని గుర్తు చేసుకున్నట్టు అయితే అవుతుంది. ఎంత స్ట్రీట్ షాపింగే చూడండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో గ్యాస్ రెడ్ ఫోర్ట్లో అయితే చూడండి ఎలా ఉందో. చూడడానికి అయితే చాలా పెద్దది, మినిమం 2-3 అవర్స్ పడుతుంది చూడడానికి మొత్తం తిరిగి. సో మీరు కూడా టైం తీసుకొని రండి. చాందనీ చౌక్ అయితే వచ్చాము. చూడండి చాలా జనాలు ఉన్నారు ఇక్కడైతే. సో మార్కెట్ కూడా చాలా పెద్దది, హోల్సేల్లో చాలా దొరుకుతున్నాయి చూడండి. అంటే లేడీస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా. సో చాలా పెద్దది మార్కెట్ అయితే. సో మన కోటిలో ఉంది, కానీ మన కోటి కంటే చాలా తక్కువ ఉన్నాయి ప్రైసెస్ అయితే. గైస్ మార్కెట్లో తిరుగుతుంటే నాకైతే ఈ మూన్ బిస్కెట్స్ అయితే కనిపించాయి. మా దిక్కైతే చందమామ బిస్కెట్స్ కూడా అంటారు. సో నేనైతే ఒకసారి ట్రై చేద్దామని అయితే నాకు కూడా ఒక 100 గ్రామ్స్ ఏమన్నాను. 100 గ్రామ్స్ లెక్క చార్జ్ చేస్తున్నారు. సో తీసుకొని అయితే నేనైతే టేస్ట్ చేశానండి. మన ముందే తయారు చేసి ఇస్తున్నారు. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను చూడండి. సో మీకు తెలిసే ఉంటుంది మూన్ బిస్కెట్స్ చాలా టేస్టీ అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం ట్రై చేయండి. సో మన ముందే తయారు చేస్తారు కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకోసారి మళ్ళీ తిందాం అనుకున్నా కానీ ఇంకా మనకు ఫుడ్ ఎక్స్ప్లోర్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో నేను ఇంకా ట్రై చేయాలి వెళ్ళిపోయినప్పుడు. చాందినీ చౌక్ They'll put the letter on it and you can have it. Online.